నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి 30న ఉగాది ఆస్థానం. సప్తవర్ణ శోభితం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగం. శ్రీనివాస మంగాపురంలో నేత్రపర్వంగా పుష్పయాగం. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. భజన మండళ్ల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల నడక మార్గం. అన్నమయ్య 522వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా మెట్లోత్సవం. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు. మధ్యాహ్నం పూట బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి హెచ్చరిక. ఇక వార్తల్లోని వివరాలు. పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు రాజగోపాలరావు చెప్పారు. ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమన్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమన్ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా రాజగోపాలరావు మాట్లాడుతూ శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 700 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. 4 యుగాల్లో భగవంతుని పూజ ఒక్కొక్క విధంగా ఉంటుంది. తపస్సు, యజ్ఞయాగాదులు, అర్చన, సంకీర్తనాలు. కలియుగంలో పై 3 లోపమైన ఒక్క సంకీర్తన మాత్రం చేత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు అని చెప్పేసి భాగవతాచార్యులు అనేటువంటి శ్రీ సుఖమహర్షులు చెప్పారు. అదే మార్గంగా వస్తూ మన తెలుగు వారికి గర్వకారణము తొలి వాగ్గేయకారులైనటువంటి అన్నమాచార్యుల వారు ఈ నామ సంకీర్తన వైశిష్ట్యాన్ని తెలుపుతూ నరసింహస్వామి భక్తులై 32,000 సంకీర్తనలను గావించి మానవాళికి అందించారు. ఒకవేళ అన్నమాచార్యులు వంటి వ్యక్తి అవతారం కాలేనట్టయితే ఈరోజు మన పరిస్థితి ఎలాగుండేది అని చెప్పేసి అలాంటి గొప్ప వ్యక్తి మాకు ఇచ్చినటువంటి గొప్ప కానుక అన్నట్టయితే హరిభక్తి అనే కానుకనిచ్చి ఆ భగవంతునికి సమర్పించే సంకీర్తన కుసుమాంజలిని మాకు వరప్రసాదంగా వారు అందించారు. అలాంటి వారి ఆరాధన పురస్కరించి ఈరోజు మనము మెట్లోత్సవ కార్యక్రమాన్ని అన్నమాచార్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ ఉన్నది. దీనికి అనేక అధికారులు, అనేక మంది కళాకారులు, వంశీయులైనటువంటి హరినారాయణాచార్యులే మొదలైనటువంటి మహనీయులందరి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. 615 సంవత్సరాల క్రితం ఒక భగవంతుని సేవించే ఒక భక్తుడు ఉద్భవించినాడు. ఆయనే అన్నమాచార్యులు. 32,000 సంకీర్తనలు రచించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. ఆస్తి సంపాదించుకోవాల్సిన కాదు, అన్నమాచార్యులు ఏమి సంపాదించుకున్నారని కొన్ని లక్షల మంది భక్తులు హృదయాలలో సంకీర్తనామాన్ని భగవంతుని సంపాదించుకున్నటువంటి వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ విధంగా భక్తిని సంపాదించుకోమన్నాడు అన్నమాచార్యులు. ఈరోజు 522వ వర్ధంతి మహోత్సవం శుభ సందర్భంగా ఏకాదశి, శ్రవణ నక్షత్రము, మంగళవారం రోజు 4 రోజు వర్ధంతి కార్యక్రమం జరుగుతూ ఉంటే ముందు రోజు మెట్లు పూజోత్సవం మెట్లకు పసుపు కుంకుమ ధారణ చేసి అన్నమాచార్య గోష్ఠీ గాన సంకీర్తన భక్తుల హృదయాల్లో నిలిచినటువంటి అన్నమాచార్య సంకీర్తనలు గానం చేస్తూ మెట్లు పూజ కార్యక్రమం నిర్వహించినారు. ఇదే విధంగా రేపు వర్ధంతి కార్యక్రమం రోజు ఉదయం అన్నమాచార్య ప్రాజెక్టులో సంకీర్తన గోష్ఠీ గానము అభిషేకాలు జరుగుతుంది. రేపు సాయంత్రం తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో స్వామివారు వేంచేపు జరిగే అక్కడ సంకీర్తన గోష్ఠీ గానం జరుగుతుంది. భక్తులందరూ విచ్చేసి ఈ మహత్తర కార్యక్రమాన్ని అన్నమాచార్య 622వ మహోత్సవాన్ని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం. ఏప్రిల్ 14న నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ భేరీ నిర్వహించనున్నట్లు యానాది రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు మల్లికార్జున్ రామయ్యలు పిలుపునిచ్చారు.
తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ సోమవారం ఎస్టీ వర్గీకరణ భేరీ తలపెట్టామని, తమ కులస్తులంతా ఈ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. చదువులేని కారణంగానే సమాజంలో యానాదులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 36 గిరిజన తెగలుంటే ఆ 34 గిరిజన తెగల్లో అత్యధిక జనాభా కలిగిన తెగ ఏంటంటే యానాదులు. అత్యధిక జనాభా కలిగి ఉన్నారు మరియు వెనకబడిపోయి కూడా ఉన్నారు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ యానాదులకి ఆధార్ కార్డులు లేవు, ఉండేదానికి ఇల్లు లేదు, తినేదానికి కూడా తిండి లేదు. అన్ని విషయాల్లో కూడా వెనకబడిపోయి ఉన్నారు. అందుకోసము ఎస్టీ వర్గీకరణ కావాలి అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు కేసీ పింఛలే గారి పిలుపు మేరకు నెల్లూరులో ఏప్రిల్ 14వ తారీఖున నెల్లూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది. దరిదాపు ఈ గిరిజన తెగలు 35 తెగలలో ఇప్పటి వరకు రాజకీయ చైతన్యం అనేది మాకు ఇంతవరకు లేదు సార్. అందుకే మేము ఈ వర్గీకరణని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. వర్గీకరణ ఇప్పుడు మనకు అవకాశాలు వచ్చిందని నిజంగా మా పిల్లలు చదువులు అట్లే ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, ఏమీ లేకుండా చాలా బాధపడుతున్నారు. మాకు కంపల్సరిగా వర్గీకరణ చేయాలని మన ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కానీ మా బాధలు కొంచెం ఆలకించి మీరు కూడా పేపర్లో కూడా మా బాధలు మా వాళ్ళు అంటే చాలామంది బాధపడుతున్నారు. అవన్నీ లేకుండా మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు మెచ్చే పాలనను అందిస్తోందని ప్రముఖ సినీ నటుడు సుమన్ తెలిపారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంబినేషన్ బాగుందన్నారు. అన్ని పథకాలను ఒక్కసారిగా అమలు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని, ఒక్కొక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ వస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ నటుడిగా, రాజకీయ నాయకుడిగా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారన్నారు. తిరుమలలో ఎన్నో మార్పులు గమనించామని చెప్పారు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత చాలా మార్పులను గమనించామన్నారు. పాలక మండలి సమావేశాల్లో సామాన్య భక్తులకు అవసరమయ్యే నిర్ణయాలనే తీసుకుంటున్నారన్నారు. అంతేగాక త్వరితగతిన భక్తులకు దర్శన భాగ్యం లభిస్తోందన్నారు. హిందీ భాష అవసరమే కానీ బలవంతంగా హిందీని రుద్దాలని చూడడం మాత్రం మంచిది కాదన్నారు. తమిళ నటుడు విజయ్ తమిళ రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈరోజు చాలా ఒక మంచి దినం, నాకు చాలా ఒక సంతోషమైన దినం. ఏంటంటే గుడి మొత్తం శుభ్రం చేసి, అంటే మా ఉగాది సందర్భంగా ముందే శుభ్రం చేసి ఈరోజు ఉదయం అన్ని శుభ్రం చేసిన తర్వాత అడుగు పెట్టాను. అందులో ముఖ్యంగా ఈరోజు శ్రీవాణి దర్శనం. సో ఈ శ్రీవాణి దర్శనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇది చాలా మంచి ఒక ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే అనేక రకమైన మనుషులు వస్తుంటారు, వాళ్ళకి సమయం, వాళ్ళకి కొన్ని అంటే లగ్జరీస్ అవన్నీ ఉంటాయి. సో ముందుగా ఈ ఒక దర్శనం అరేంజ్ చేసిన ఆఫీసర్స్కి, బోర్డుకి, వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో చాలా అంటే ఈజీగా లోపల వచ్చి దర్శనం చేసుకొని, అంటే దేవుడి దగ్గర కూడా నుంచోపెట్టేసి, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచోవడం, ఆరతి తోసుకోవడం అవన్నీ చాలా ఒక అదృష్టం భావిస్తాను. ఈరోజు చాలా బాగా జరిగింది. అందులో మా మిత్రులు సేలం నుంచి వచ్చారు, తమిళనాడు వాళ్ళు. సో ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. సో వాళ్ళకి కూడా చాలా సంతృప్తిగా జరిగింది. సో చాలా మంచి ప్రోగ్రామ్ శ్రీవాణి ప్రోగ్రామ్. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కూడా ఏంటంటే టికెట్లు తీసుకోవచ్చు. ఎందుకంటే చాలామందికి ఇక్కడ రకరకమైన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో దోస్ హూ కెన్ అఫోర్డ్, అంటే ఎవరికైతే స్తోమత ఉందో ఎయిర్పోర్ట్లో కూడా తీసేసుకొని కిందకి వెళ్ళి మొత్తం దర్శనం చేసుకొని మరుసటి రోజు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి టైమింగ్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్ ఇచ్చారు. అంటే మరీ కొందరికి తొందర అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా కన్వీనియంట్ అండి. సో చాలా సంతోషం. అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలతో అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, వాళ్ళ కష్టం అంతా దూరం అయిపోయి. ముఖ్యంగా మా అభిమానులందరికీ చేతులెత్తే నమస్కారం పెడుతున్నాం. మా నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్ అందరూ బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఇదే మాదిరిగా అందరూ తిరుపతికి రావడం, స్వామివారు ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళ జీవితంలో అంటే విద్య, వైద్య, పెళ్ళిళ్ళు, గిళ్ళిళ్ళు అన్నీ చక్కగా జరగాలి. భగవంతుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలి, మీపై కూడా ఉండాలి. థ్యాంక్ యూ. ఉపాధి హామీ కూలీల పని వేళల్లో మార్పు, అలాగే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎంపీడీఓ మహమ్మద్ రఫీ తెలిపారు. శ్రీకాళహస్తి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఎంపీడీఓ రఫీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం చేత శ్రీకాళహస్తి మండలంలో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని 44 పంచాయతీల్లో 16,000 మంది జాబ్ కార్డులు కలిగి ఉన్నారని పేర్కొన్నారు.
వేసవి కాలం దృష్ట్యా ఉపాధి హామీ పథకం కింద కూలీలకు మంచినీరు, నీడ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. వడదెబ్బ తగలకుండా మెడికల్ అధికారులతో సమన్వయంతో మెడికల్ కిట్ను కూడా అందుబాటులో ఉంచామని ఆయన తెలియజేశారు. ఉపాధి హామీ కూలీలకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. శ్రీకాళహస్తి మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 44 గ్రామ పంచాయతీల మీద దాదాపు 16,000 మందికి జాబ్ కార్డ్స్ ఇచ్చున్నాము. మన మండల టార్గెట్ వచ్చేసి 3,000గా నిర్ణయించున్నారు. ప్రస్తుతానికి 1,500 నుంచి 2,000 మంది పనిచేస్తున్నారు. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు కూడా పత్రికల్లో స్టేట్మెంట్ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఉదయం 6 నుంచి 11 లోపలే ఉపాధి హామీ కూలీలతో పని చేయించి వారిని 11 గంటల తర్వాత పని నుంచి ఇళ్ళకి పంపించేయమని చెప్పేసి ఆదేశించి ఉన్నారు. అట్లాగే పని ప్రదేశంలో నీడ, నీరు ఏర్పాటు చేయమని చెప్పున్నారు. అట్లాగే ఎండకి ఏదైనా వడదెబ్బ తగిలితే ప్రాథమిక చికిత్స అవసరం కాబట్టి మెడికల్ అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ద్వారా కూడా ఆర్డర్స్ ఇష్యూ చేయబడి ఉన్నాయి. ఆ ఆర్డర్స్ ప్రకారము మన ఏఎన్ఎంలు పని ప్రదేశాలను విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఓఎస్ఆర్ ప్యాకెట్లు పెట్టుకొని ఆ ఓఎస్ఆర్ ప్యాకెట్స్ కూడా ఉపాధి హామీ కూలీలకి అందించమని చెప్పున్నారు. అట్లాగే వాటర్ కూడా ఏర్పాటు చేయమని చెప్పున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయవలసిందిగా నా కంట్రోల్లోని ఏపీఓకి, టీఏలకి అందరికీ కూడా తెలియజేసి ఉన్నాను. ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉపాధి హామీ కూలీలకి ఎండాకాలంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పడేటటువంటి అన్ని ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ వారితో పని చేయిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పెళ్లి రోజును పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు హర్షం వ్యక్తం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న పులివర్తి నాని దంపతులకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలుకగా అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. పులివర్తి నాని దంపతులు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. వేదాశీర్వచన మండపంలో వేద పండితులు శేషవస్త్రం సమర్పించి ఆశీర్వచనం పలుకగా అధికారులు పులివర్తి నాని దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తిరుచానూరు టీడీపీ ముఖ్య నాయకులు పులివర్తి నాని దంపతులను గజమాలలతో, శాలువాలతో సత్కరించి శ్రీ పద్మావతి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని దంపతులు మాట్లాడుతూ పెళ్లి రోజును పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, తెలుగు యువత హరేరామ్ రెడ్డి, దామా సాయి రాయల్, తిరుచానూరు టీడీపీ సీనియర్ నాయకులు రమణరాయల్, శ్రీరాములు నాయుడు, డిస్కో శివ, జనసేన తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు వెంకటరాయల్, చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి, తిరుపతి రూరల్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మునికృష్ణారెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ రెడీ సార్, చూడండి సార్. సినిమా విడుదలైన మొదటి రోజే హై క్వాలిటీ ప్రింట్తో చిత్రాన్ని పైరసీ చేయడం చాలా బాధాకరమని సినీ నిర్మాత నాగవంశీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న వీరికి ఆలయాధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రతి చిత్రం విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు రావడం జరుగుతుందని తెలిపారు. దర్శనం చాలా బాగా జరిగింది. నాకు ఈ వారం మ్యాచ్ పై రిలీజ్ ఉంది, మీ అందరికీ తెలుసు. అందరూ తప్పకుండా థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి రిలీజ్కి నాకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్న అలవాటు, అలానే వచ్చి రావడం జరిగింది. దర్శనం చాలా బాగా జరిగింది. సార్ పైరసీ ఇబ్బంది ఉంది, కానీ హిట్ సినిమాకి అలా ఏం ఇబ్బంది ఉండదండి జనరల్గా పైరసీ. కానీ అది రాకపోవడం ఎంత బెటర్ అయితే అంత బెటర్. కానీ ఈ మధ్య మరీ మంచి హై క్వాలిటీ ప్రింట్ వచ్చేస్తుంది రిలీజ్ అయిన నెక్స్ట్ 2 డేస్లోనే. దాన్ని కంట్రోల్ చేయడానికి మాక్సిమం ఇంట్రెస్ట్ చూడాలని ట్రై చేస్తున్నాను. 2 పూటల బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంజీఓ భువనేశ్వరి తెలిపారు. మంగళవారం శ్రీకాళహస్తి ఎంజీఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ
ఎండవేడిమి ఎక్కువగా ఉండడం చేత ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 23వ తేదీ వరకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కానీ ప్రైవేటు పాఠశాలలు విరుద్ధంగా 2 పూటలా బడులు నిర్వహిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వాటర్ బిల్ నూతనంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. విద్యార్థులకు డీహైడ్రేషన్ కలగకుండా ఉండడానికి పాఠశాలలో ప్రత్యేకంగా వాటర్ బిల్ సమయంలో కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా పాఠశాల విద్యార్థులు మధ్యాహ్నం వేళల్లో బయట తిరగకూడదని, బావులు చెరువుల వద్దకు వెళ్లకుండా ఉండేట్లు తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న పూట బడులు మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు రన్ చేయమని గవర్నమెంట్ ఇచ్చినప్పటికీ కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాలాస్తిలో రన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా డిఓ నుంచి ఆర్టీడీ గారి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్తో పాటు మేము కూడా MO2, MO1 మేము కలిసి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా మధ్యాహ్నం పూట రన్ చేయకూడదని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. అలాగే ఇంకా మధ్యాహ్నం పూట బళ్ళు నిర్వహించిన తర్వాత పిల్లలు స్కూల్లో ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తగిన జాగ్రత్తలు, ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పి, తర్వాత బావులు చెరువులు ఇటువంటి వాటి దగ్గరికి వెళ్ళి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని తల్లిదండ్రులు కూడా తెలియజేయమని చెప్తున్నాము. అలాగే ఇంకా పరీక్షల దగ్గరికి వస్తే 10th క్లాస్ ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్ళు సుమారు మనకు 11 సెంటర్లో 2044 మంది రాస్తున్నారు. అలాగే ప్రైవేటు అంటే ఓపెన్లో 4 సెంటర్లో వాళ్ళు రాస్తున్నారు. సుమారుగా 3000 మంది మనకు రాస్తున్నారు. ఇక్కడ అన్ని సెంటర్లో కూడా ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా నిర్వహించుకుంటున్నాము. ఎటువంటి సంఘటనలు జరగకుండా మిగిలిన ఎగ్జామ్స్ కూడా తీసుకుంటాము తెలియజేస్తున్నాము. నమస్తే. గవర్నమెంట్ మన సీఎం గారు వాటర్ బిల్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ వాటర్ బిల్ అనేది ముఖ్యంగా పాఠశాలలో తీసుకుంటే విద్యార్థులకి ఎక్కువగా వాటర్ తీసుకోవాలనే ఉద్దేశంతో గంటకి అరగంటకు ఒకసారి బిల్లు మోగించి వాటర్ తీసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులని పిల్లలకి ఎక్కువగా ఇప్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగానే అన్ని పాఠశాలలో కూడా మేనేజ్మెంట్ తో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలలో కూడా బిల్ అనేది మోగించి పిల్లల్ని ఎక్కువగా నీళ్లు తీసుకునే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్యం గురి కాకుండా ఉంటారు. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కాకుండా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలోని కళ్యాణ వేదికలో మంగళవారం అట్టహాసంగా కాణిపాకం దేవస్థానం వారిచే మొట్టమొదటిసారిగా ముద్రించిన 2025-26 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గంటల పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమానికి తిరుపతికి చెందిన కుప్ప విశ్వనాథ శాస్త్రి, హైదరాబాద్కు చెందిన శ్రీమూర్తి వెంకటరామ శర్మలు పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పంచాంగ విశిష్టతను, ప్రవచనాలను తెలియజేశారు. ముందుగా పంచాంగాలను స్వామివారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయంలో కళ్యాణ వేదిక వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, కాణిపాకం దేవస్థానం ఆస్థాన పంచాంగకర్త, పంచాంగ రూపకర్త అత్తూలి శివకుమార్ శర్మ, ఏఈఓలు రవీంద్రబాబు, ఎస్వై కృష్ణారెడ్డి, హరిమాధవరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, అర్చకులు, వేద పండితులు, ఆలయ ఉభయదారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేది తెలుసుకొని ఎప్పటి నుంచి ఎంతవరకు ఏదైనా గ్రహిస్తే అవసరం కారణాలు ఇవి జరుగుతూ ఉంటాయి. ఆ కారణం ఏమిటో తెలుసుకోవాలి. ఇంకా విశేషాంశాలు అనేకం ఉంటాయి. ప్రధానంగా ఈ 5 విభాగాలు చాలా శ్రమ ఉన్నది. ఇందాక వారు చెప్పినట్టుగా కొన్ని లక్షల కోట్ల గుణితాలు కూడా చేయాలి. వేసి విభాగానికి తీసివేసి కూతురు పెట్టి అది ఎంతంటే ఒక 15-20 అంకెలు కూడా వస్తూ ఉంటాయి. పెట్టిందంటే మళ్ళీ ఫలితంలో గమనంలో మార్పు వస్తూ ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఎస్వై యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి శివప్రసాద్ ఆత్మహత్య వెనుక విచారణ జరపాలని, దోషులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ జాతీయ లీగల్ సెల్ అధ్యక్షులు గిరిధర్ మోదిగ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి గిరిధర్ మోదిగ మాట్లాడారు. తాను జాతీయ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మాదిగలకు న్యాయస్థానంలో వర్గీకరణ చట్టాలను అందించి విజయం సాధిస్తున్నానని గిరిధర్ మోదిగ తెలిపారు. ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో యూనివర్సిటీ విద్యార్థి ఎం శివప్రసాద్ బీటెక్ స్టూడెంటు, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఈసీఈ సబ్జెక్టులో ఉన్నాడు. ఈ అబ్బాయి ఒక వారం 10 రోజుల కిందట సూసైడ్ చేసుకున్నాడు. నెల అవుతుందేమో.
సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ సూసైడ్ చేసుకోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కాబట్టి ఈ విషయంలో సరైన విధంగా స్పందించలేకపోయారు. ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టము సూసైడ్ కింద కేసు ఇంతవరకు బుక్ కాకపోవడము, పోలీసుల నిర్లక్ష్యం బలంగా కనపడుతుంది. దీన్నింటిని పరిశీలించడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఈరోజు యాజమాన్యం లోపం, హాస్టల్ యాజమాన్యం లోపం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు, వాళ్ళ యొక్క చర్యల వల్లనే ఇది జరిగిందని చెప్పి తల్లిదండ్రులు భావిస్తున్నారు. అదేవిధంగా ఆ అబ్బాయి క్లాస్మేట్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈయన ఆ అమ్మాయికి దగ్గరగా క్లోజ్డ్గా మూవ్ అవుతున్నాడని చెప్పి ఆ అమ్మాయి తండ్రి ఆ అబ్బాయికి వార్నింగ్లు ఇచ్చాడు, బెదిరింపులు ఇచ్చాడు. అందువల్ల ఈ చనిపోయిన విధానం చాలా అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి వాళ్ళని ముందు దోషులుగా ఎందుకు గుర్తించలేకపోయిందో మేము తేల్చడానికే ఈ నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్నాం. ఈరోజు నిజ నిర్ధారణ కమిటీ అటు హాస్టల్కి వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, అట్లే ఇతరులతో కొన్ని విషయాలు సేకరించి ఆ తర్వాత ఇందులో ఎవరైనా ఆ అబ్బాయి సూసైడ్ కారణమై ఉంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిలాళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 7:30 నుండి 9:30 గంటల వరకు కోయిలాళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా ఆలయాన్ని శుద్ధి చేసి పసుపు, కుంకుమ, చందనం, కర్పూరం, కిచ్చిలిగడ్డ, కస్తూరి పసుపు, పచ్చాకు తదితరాలతో తయారు చేసిన సుగంధ పరిమళ భరిత మిశ్రమాన్ని గర్భాలయ గోడలకు ప్రోక్షణ చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీ కోదండరామాలయానికి మంగళవారం హైదరాబాద్కు చెందిన ప్రసన్నారెడ్డి అనే భక్తురాలు 3 పరదాలు, 4 కురాళాలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకరన్, ప్రధాన అర్చకులు ఏపీ ఆనంద్ కుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలకు మార్చి 26వ తేదీ రాత్రి 7 నుండి 8:30 గంటల మధ్య ఘనంగా అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 27న ఉదయం 9:15 నుండి 9:30 గంటల మధ్య ధ్వజారోహణం, రాత్రి పెద్దశేష వాహనం, 28వ తేదీ ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం, 29న ఉదయం సింహవాహనం, రాత్రి ముచ్చపు పందిరి వాహనం, 30వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహన సేవ, 31న ఉదయం పల్లకీ ఉత్సవం, రాత్రి గరుడ వాహన సేవ, ఏప్రిల్ 1న ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజవాహనం, 2వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 3వ తేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 4వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. కాగా వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 నుండి 9:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు. తిరుపతి వినాయక సాగర్ వద్ద గల సంకల్ప సిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, ఏకాదశి, మంగళవారం 3 కలిసి ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఈ శుభదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సురేష స్వామి మాట్లాడుతూ శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం, ఏకాదశి, మంగళవారం 3 ఒకే రోజు రావడం అరుదుగా సంభవిస్తుందని తెలియజేశారు. ఇలాంటి శుభదినం రోజున ఇష్టదైవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి వారి దేవాలయం ఆలయ ప్రధాన అర్చకులు పురోహితులు సురేష స్వామి, ఆలయ ధర్మకర్త కుండే చెంగారెడ్డి, సభ్యులు గుండాల గోపీనాథరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డిపి ఆనంద్, రాజశేఖర్, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశేషమైన రోజు.
కారణం 3 కలిసింది. కుజవాసరం అంటే మంగళవారము, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణము, తిథి ఏకాదశి, ఈ 3 కలవటం చాలా అరుదు. అంత విశేషంలో సంకల్పవరసిద్ధి వినాయక స్వామి వినాయక సాగర్లో వెలిసి ఉండే సంకల్పవరసిద్ధి వినాయక స్వామికి ఈరోజు పూజలు, అభిషేకము అన్నీ గోపీనాథ్ రెడ్డి గారి, సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుండి చేశాము. అంతా ఆ సంకటం పోగొట్టి ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, ఆస్తి అన్నీ ఇస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో మన వినాయక స్వామి వేడుకుంటూ ఇంత విశేషంగా కలిసింది 3. చాలా భాగ్యవంతులు మనం. ఈరోజు ఏకాదశి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి అంత ఉపవాసంగా భక్తుల కోసం ఆయన తులసి మాలతో ఈరోజు మనకి దర్శనం ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామి ప్రతి ఏకాదశి. అంత విశేషమైన రోజు మన వినాయక స్వామికి రావటం మనందరి భాగ్యం. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నెల మార్చి 30వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన నేడు శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది టీటీడీ. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచే కార్యక్రమంలో అర్చకులు, ఉన్నతాధికారుల నుండి క్రింది స్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి ఆలయంలో ప్రతి సంవత్సరం 4 సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, ఉగాది ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, ఆనివర ఆస్థానం పర్వదినాల సందర్భంగా ముందు వచ్చే మంగళవారంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ నెల మార్చి 30వ తేదీ ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని ముందు మంగళవారమైన ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మహద్వారం నుండి ఆనంద నిలయం వరకు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అర్చకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా నిర్వహించారు. ఆనంద నిలయంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం, తిరునామం, చందనం, కుంకుమ పువ్వు వంటి వివిధ పదార్థాలతో చేసిన మిశ్రమాన్ని ఆలయ గోడలకు తాపడంలో పూసి అనంతరం నీటితో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని యజ్ఞంలో నిర్వహించారు సిబ్బంది. శ్రీవారి మూల విరాట్టును తెల్లగుడ్డతో కప్పి బంగారు వాకిలి నుంచి సన్నిధి వరకు అర్చకులు తాపడాన్ని పూసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ జియంగార్లు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్ద, చిన్న జియర్లతో పాటు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, అంటే ప్రతి ఒక ముఖ్యమైన ఉత్సవానికి ముందు ముందున్న మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఉగాదికి ముందు, తర్వాత బ్రహ్మోత్సవాల ముందు, వైకుంఠ ఏకాదశి ముందు, ఆనివార ఆస్థానం ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఆలయ ప్రాంగణము, ఆలయ పైకప్పు, ఆలయ గోడలు, దేవతామూర్తులు అందరినీ కూడా అన్ని వస్తువుల్ని కూడా, పూజ సామాన్ అంతా కూడా మనము నీళ్లతో శుద్ధి చేయడం జరుగుతుంది. ఈ సమయంలో స్వామివారి మూలమూర్తికి వస్త్రం కప్పి ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ప్రత్యేక పూజల ద్వారా, ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఆలయ శుద్ధి కార్యక్రమం కొనసాగుతూ ఉండడంతో ఉదయం 5:30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించలేదు టీటీడీ. శ్రీవారికి పూజాది కార్యక్రమాలతో పాటు నైవేద్యం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవను పురస్కరించుకుని వారపు సేవైన అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మార్చి 25న జరగనున్న పుష్పయాగానికి సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం చేపట్టారు. మార్చి 25న ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం జరగనుంది. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి పలు రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు రాజ్కుమార్, రమేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. యువత బెట్టింగులకు దూరంగా ఉండాలని, జీవితం నాశనం చేసుకోవద్దంటూ శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి పిలుపునిచ్చారు. సోమవారం ఆయన శ్రీకాళహస్తి డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభమైన దృష్ట్యా యువత అత్యాశకు పోయి బెట్టింగులకు పాల్పడుతోందని, దీనివల్ల జీవితం నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్ డ్రింక్ షాపులు, టీ దుకాణాలు, ఆటో స్టాండ్ల వద్ద గుమిగూడి ఆన్లైన్, సెల్ ఫోన్ల ద్వారా బెట్టింగులకు పాల్పడే అవకాశం ఉందని, అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదువుకుని ఉద్యోగాలు సాధించి సంపాదించాలి కానీ అక్రమ మార్గాల ద్వారా సంపాదించాలని చూస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. బెట్టింగుకు పాల్పడే ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచామని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఎన్ కండ్రిగ సిఐ తిమ్మయ్య, ఎస్ఐ విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు. యువత బెట్టింగ్కు దూరంగా ఉండు, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. ఎవరైనా ఆన్లైన్ ద్వారా కానీ, సెల్ ఫోన్ ద్వారా కానీ, ఇతరతర పరికరాల ద్వారా కానీ బెట్టింగ్ చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. పోలీసు నిఘా అనేది పూర్తిగా పెంచడం అనేది ఈ బెట్టింగ్ పైన కూల్ డ్రింక్ షాపుల్లో కావచ్చు, సినిమా హాల్ల దగ్గర కావచ్చు, టీ బంకుల ద్వారా కావచ్చు, ఆటో స్టాండ్లలో కావచ్చు, చాలామంది గుమ్మిగూడి ఈ బెట్టింగ్ భూతానికి చాలామంది బలైపోతున్నారు, ఆర్థికంగా నష్టపోతున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్కి పాల్పడవద్దు. ముఖ్యంగా యువతకు నా రిక్వెస్ట్ ఏమంటే, చాలా భవిష్యత్తు ఉంటుంది, ఆశకు పోవద్దు. ఏదైనా కూడా కష్టపడి సంపాదిస్తేనే ఉంటుంది. వక్ర మార్గంలో సంపాదించాలనుకోవడం అది పొరపాటు. మీ తల్లిదండ్రులు చాలామంది మీ మీద ఆశలు పెట్టుకుని ఉంటారు. కాబట్టి కష్టపడి చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆర్థికంగా పైకి రావాలి కానీ ఇట్లా జూదము, బెట్టింగు, రకరకాల ఇతరత్ర అప్లికేషన్ ద్వారా సంపాదించుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. భవిష్యత్తు నాశనం అవుతుంది కేసుల్లో ఇరుక్కుంటే. కాళహస్తి సబ్ డివిజన్లో అందరూ ఎస్ఐలు, సిఐలు అందరూ కూడా దీని మీద గట్టి నిఘా ఉంచడం జరిగింది. ఎక్కడైనా కూడా బెట్టింగ్కు పాల్పడినట్లు సమాచారము తెలిసిన వెంటనే వారి మీద ఖచ్చితంగా కఠినమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని అందరినీ హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో.
సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా తిరుపతికి చెందిన డాక్టర్ శ్రీహరిరావు నియమితులయ్యారు. అనేక సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం సోమవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యులుగా 6 మందిని నియమించింది. వారిలో ఒకరుగా శ్రీహరిరావుకు అవకాశం కల్పించింది. ఈ సందర్భంగా ఆయనను బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రేపు జరిగే మెడికల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో శ్రీహరిరావు చైర్మన్గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి సభ్యులుగా 6 మంది సభ్యులను రాష్ట్ర వ్యాప్తంగా నియమించడం జరిగింది. దానిలో నేను డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మరొకసారి, ఎందుకంటే గతంలో కూడా 2014 నుండి 19 వరకు అప్పటి గవర్నమెంట్లో, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో నేను సభ్యులుగా ఉన్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్గా చేయటం, ఇన్ఛార్జ్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం ఉంది. దానిలో భాగంగా ఈరోజు మళ్ళా ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ సంవత్సరం నామినేట్ చేసిన సభ్యులు 6 మందిలో నన్ను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం చూసినట్లయితే సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా నా నియామకాన్ని తన ద్వారా జరగాలని చెప్పని ఆయన శ్రద్ధ తీసుకొని ఈరోజు సభ్యులుగా నియమించడానికి ముఖ్యమంత్రి గారికి రికమెండ్ చేయటం, దాన్ని నన్ను నియమించినందుకు, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారు, మధుకర్జీ, మాకు చాలా సంతోషంగా ఉంది. తిరుపతిలో ప్రముఖ వైద్యులు, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు గారికి ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన మండలి సభ్యులుగా నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీహరిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బీజేపీలో సార్ చేరినప్పటి నుంచి మా బోటి కార్యకర్తలంతా ప్రోత్సహించి పార్టీని పటిష్టత కోసం ఎంతో కృషి చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులకు బదిలీలపై సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. జడ్పీ సమావేశ మందిరంలో సీఈఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుధాకర్ రావులు ప్రక్రియను నిర్వహించారు. గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4కు పదోన్నతి పొందిన పంచాయతీ కార్యదర్శులు ఆప్షన్ పెట్టుకున్నారు. మొత్తం 83 మంది బదిలీలకు అర్హత సాధించగా అందులో 77 మంది వారు కోరుకున్న స్థానాలను తెలియజేశారు. సంబంధిత పత్రాలను అధికారులు పరిశీలించారు. ఈ నివేదిక ఆమోదం కోసం కలెక్టర్కు పెడతామన్నారు. ప్రక్రియ పూర్తయిన తరువాత తదుపరి ఉద్యోగుల పదోన్నతి, బదిలీలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల భర్తీలను ప్రభుత్వ ఆమోదంతో పదోన్నతి ద్వారా చేపడతామని వివరించారు. గ్రేడ్ 5 నుంచి 4కి బిల్ కలెక్టర్స్ నుంచి గ్రేడ్ 4 సెక్రటరీ రావడానికి అర్హత కలిగినటువంటి దాదాపు 83 మందిని మనం ఈరోజు కౌన్సిలింగ్ చేసి, అందులో అటెండ్ అయినటువంటి బిల్లింగ్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 77 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 4 సెక్రటరీలుగా ప్రమోషన్ తీసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో. సో రాబోయే రోజుల్లో అన్ని గ్రేడ్లలో కూడా ప్రమోషన్లు ఇచ్చి భారీ స్థాయిలో ప్రమోషన్ల ద్వారా అవన్నీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పి మన ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈరోజు మన జిల్లాలో చేపట్టడం జరిగింది. రాబోయే రోజులు అన్ని క్యాడర్ల నుంచి కూడా ప్రమోషన్స్ చేపట్టడానికి చర్యలు చేపడతామన్నారు కమిషనర్ గారు. దీంట్లో భాగంగా ఇంకా గ్రేడ్ 1 నుంచి ఈవార్ తీసుకుపోవడానికి కానీ, గ్రేడ్ 2 నుంచి 1కి రావడానికి కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముందుగా కింద 5 నుంచి బిల్ కలెక్టర్స్ నుంచి ఈరోజు 77 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఆల్రెడీ అయిపోయినాయి గతంలోనే. ఇప్పుడు గ్రేడ్ 4కి తీసుకోవాల్సిన ప్రమోషన్స్ తీసుకున్నాము. ఇక రాబోయే రోజుల్లో వచ్చిన ఖాళీలను కూడా 2025 డిసెంబర్ వరకు ప్యానల్ లిస్ట్ తయారు చేసుకొని వచ్చిన ఖాళీలన్నీ కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేయమని చెప్పి కమిషనర్ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆదేశాల మేరకు మనం కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు మనం ఆ విధంగా ప్లాన్ చేసుకొని ఎప్పుడు వచ్చిన వేకెన్సీస్ కూడా ఆ ప్యానల్ లీడ్లోనే మనం భర్తీ చేసుకొని తద్వారా ఎక్కువ మందికి ప్రమోషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియదు. శ్రీకాళహస్తి పట్టణం బహదూర్పేటలో వెలిసి ఉన్న నల్లగంగమ్మ ఆలయంలో మంగళవారం
రాత్రి నుండి జరిగే జాతర మహోత్సవాల సందర్భంగా నిర్వాహకులు విశేష ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అమ్మవారు కొలువుదీరిన ప్రాంతాన్ని విద్యుత్ దీపాలు, చలువ పందిళ్లతో ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అనంతరం 2 టౌన్ సిఐ వెంకటేశ్వరు నల్లగంగమ్మ గుడి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అనుమానితులను ముందస్తు చర్యల్లో భాగంగా వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతర నిర్వహించుకోవాలని, ఎక్కడైనా ఇబ్బందులు కలిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు అనిల్, రాజేంద్ర, యాదగిరి, నారాయణ, సురేష్, కపిల్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగంగమ్మ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ఉన్నందుకు మా పోలీసుల తరఫున ట్రబుల్ మ్యాంగర్స్ కానీ, ఎవరైనా ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళని ముందనే మేము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎవడైనా తాగేసి అల్లరి చేసేవాళ్ళు కానీ, అటువంటి ఇబ్బంది కలిగించే వాళ్ళు కానీ ముందస్తు చర్యలుగా వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ దైవభక్తితో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరూ సహకరించారు. కమిటీ మెంబర్స్ అందరూ సహకరించి పోలీసులు వాళ్ళకి ఎటువంటి సహాయమైనా మేము చేస్తాం సార్, మా అమ్మవారి జాతరకు ఎటువంటి సంఘటన జరగకుండా చూసుకుంటున్నాం, మాది బాధ్యత అన్నట్టు ముందుకొచ్చారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమవారం గజవాహన సేవ వైభవంగా జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి జన్మతిథి అయిన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతి నెల గజవాహనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి సర్వాలంకార భూషితురాలైన అమ్మవారు గజవాహనాన్ని అధిష్ఠించి ఆలయ 4 మాడ వీధుల్లో విహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఇష్టమైన గజవాహన సేవలో పాల్గొని తమ మొక్కులను తీర్చుకుని తరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు రమేష్, శ్రీవాణి, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, వాహన ఇన్స్పెక్టర్ సుభాస్కర్, ఆర్జితం ఇన్స్పెక్టర్ చలపతి, సీనియర్ అర్చకులు బాబుస్వామి, ఆలయ అర్చకులు కార్తిక్ స్వామి తదితరులు పాల్గొన్నారు. తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాట్లకు నడుం బిగించారు. తిరుమల పాప వినాశనం డ్యాంలో బోటింగ్ ఏర్పాట్లకు నడుం బిగిస్తున్నారు. ఈ మేరకు మంగళవారం అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. సక్సెస్ అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా తిరుమల పాప వినాశనం డ్యాంను కలుషితం చేసేలా ఫారెస్ట్ అధికారుల చర్యలున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రిషబ్ చిత్రాన్ని ఏప్రిల్ 4న విడుదల చేస్తున్నట్లు ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిషబ్ చిత్రాన్ని ఏప్రిల్ 4వ తేదీ విడుదల చేస్తున్నట్లు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రధారి అయిన దివంగత జయప్రకాష్ రెడ్డి కుమార్తె మరియు ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి వివరించారు. చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికే నిర్మాతగా ఈ చిత్రానికి సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ మీడియా సమావేశంలో హీరో జీవన్ రెడ్డి, హీరోయిన్ అలేఖ్య, నటులు బెల్లంకొండ సురేష్, దర్శకులు అశ్విన్ తదితరులు పాల్గొన్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరో అవడం అనేది అసాధ్యం. అలాంటి కష్టపడి మా దగ్గరికి ఒక 3 ఏళ్ళ ముందు వచ్చినప్పుడు అన్న అక్కడ ఉండే వాళ్ళందరూ కృష్ణానగర్లో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు, హీరో అవ్వాలంటే వాళ్ళది ఒక ఛాన్స్ అనేసి. కానీ మనమంతా కలిసి ఒక సినిమా తీయాలని కూడా చెప్పాడు. అప్పుడే మా ప్రయాణం అనేది ఒక శత్రుపురంతో స్టార్ట్ అయింది. కేవలం ఒక 30 లక్షల బడ్జెట్తో భారీగా మాకు మంచి సంపాదన ఇచ్చిన వ్యక్తి మా హీరో జీవన్ రెడ్డి అని చెప్పొచ్చు. ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు 3వ సినిమాకి వచ్చాడు. ఇది అతని స్పెషాలిటీ అని కూడా చెప్తున్నాను. మాకు ఇంత వెన్నంటే ఉండి మేము కూడా ఉన్నాం సార్ మీకు అని చెప్పి సురేష్ గారు మాకు ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. మాకు తిరుపతి నుంచి కొన్ని ఐటమ్స్ కావాలంటే ఇక్కడి నుంచి పంపించాడు, మనుషులు కావాలంటే ఇక్కడి నుంచి పంపించారు, వెహికల్ అరేంజ్ చేశారు. తెలియకనే ఆయన మా సినిమాకి చాలా హెల్ప్ చేశారండి. మా చిత్ర యూనిట్ తరఫున ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మాకు మేము పడుతున్న కష్టం చూసి ఇంకొక కొంత పార్ట్ ఆగుంది మూవీకి. సో అలాంటి టైంలో మాకు చేతో వదడుగానిస్తున్నటువంటి మల్లికారెడ్డి గారికి సభాపూర్వకంగా వాళ్ళకి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. తర్వాత చెప్పాల్సింది టెక్నీషియన్స్ గురించి. ప్రతి టెక్నీషియన్ ఒక పెద్ద మూవీ చేసినటువంటి టెక్నీషియన్సే తీసుకొని మూవీని ఇక్కడ వరకు లాక్కురావడం జరిగింది. ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి సో చాలా డిఫరెంట్ అనేది కనపడుతుంది. ఒక న్యూ లుక్ తోటి ఒక ఎవరు టచ్ అయిన జోనర్ని మేము టచ్ చేసాం. ఆయనలో కొత్తదనాన్ని, కొత్త నటనని చూపించాం. సో చాలా కష్టపడ్డారు, సినిమా కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన. సో ఆయన థ్యాంక్ యూ సార్, మీరు చాలా దగ్గరుండి బాగా సపోర్ట్ చేశారు. హ్యాపీగా ఉండండి. మీరు ఈ మూవీ గురించి కూడా ఎంత స్టెప్ తీసుకొని మాకు సపోర్ట్ చేసినందుకు. సో మా వృషభ మూవీ వచ్చేసి మంచి మైథలాజికల్ కాన్సెప్ట్ అండి. ఉమాశంకర్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను కలిసి దాని స్టోరీ, ఆ నెరేషన్,
చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీలో ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. చాలా బాగా ఆయన డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము. టోటల్గా మూవీని చాలా అద్భుతంగా చేయడం జరిగింది. ఏప్రిల్ 4th రిలీజ్ అవుతుందండి. మీ అందరి సహాయ సహకారాలతో సపోర్ట్తో ముందుకు వెళ్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సో ఇప్పుడు జరిగే ఇప్పుడు మన జనాల్లో ఆల్రెడీ చైతన్యం ఉంది గోవా ఆపడానికి, కానీ ఇది సరిపోదు. మనం ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గోవా జరుగుతూనే ఉంది. చాలా దగ్గరలు చూస్తూనే ఉన్నాము, కానీ అది మనం ఆపలేకపోతున్నాము. కానీ ఖచ్చితంగా ఆపాలి. ఈ సినిమా తర్వాత మాకు దానికి కొంచెం మాకు సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాము. జనాలు ఇంకా చైతన్యవంతులు అవుతారని అనుకుంటున్నాము. చిన్న ఫిలిం అని కాదు, మీరు చూస్తే పెద్ద ఫిలింకి ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఎంఎల్ రాజా సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన కూడా మ్యూజిక్ బీజిఎం అంతా మంచిగా చేశారు. సో మ్యూజిక్ అంతా బీజిఎం అవన్నీ కూడా మీకు గూస్ బంప్స్ వస్తాయి మీరు వచ్చి చూస్తే కనుక. అది థియేటర్ ఎక్స్పీరియన్సే బాగుంటుంది. అండ్ మా కో ప్రొడ్యూసర్ మ్యామ్, ఆ మేడం మల్లికా మేడమ్. సో ఆవిడ మాకు అంటే మేము స్టార్ట్ చేసిన దానికి లైక్ అన్నం సగంలో అంటే గ్యాస్ అయిపోతే ఎట్లా అయిపోతుంది, ఎటు పనికి రాకుండా అయింది కదా. సో ఆవిడ వచ్చి లాస్ట్లో కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మేము ఫుల్ మీల్స్ లాగా తయారైంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ సార్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. తమ భూమి విషయంలో అధికారులు న్యాయం చేయాలని బాధితులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమ భూమి విషయంలో ఐరాల మండలం రెవెన్యూ అధికారులు అన్యాయం చేస్తున్నారని ఐరాల మండలం పందికొట్కూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాగభూషణం నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తీసుకున్న ఫోటోతో తయారు చేసిన ఫ్లెక్సీతో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట తన కుమారుడితో కలిసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిగోళం రెవెన్యూ పరిధిలోని తమ పూర్వీకుల కాలం నుంచి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందన్నారు. ఇందులో కేవలం 30 సెంట్ల భూమి మాత్రమే పాస్బుక్లో నమోదైందని తెలిపారు. మిగిలిన భూమిని సుబ్బయ్య అనే వ్యక్తి అక్రమంగా అతని పేరుపై బదిలీ చేయించుకున్నాడని వాపోయారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని 5 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ తనకు న్యాయం చేయలేదని వాపోయారు. ఐరాల రెవెన్యూ అధికారులు తనకు అన్యాయం చేస్తున్నారని, ఈ విషయంపై తనకు జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి న్యాయం చేయాలని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై చిత్తూరు ఆర్డీఓ స్పందిస్తూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ముదిగోళం రెవెన్యూ పందిగుట్టూరు గ్రామం. మాకు సర్వే నెంబర్ 1527 వైటల్ ఎట్లా 2 ఎకరాలు ఉన్నది. మాకు పూర్వీకుల ఆస్తి డాక్యుమెంట్ పాస్బుక్లో 30 సెంట్లు ఎక్కువ ఉన్నది. గత 5 సంవత్సరాలుగా పక్కన ఉండే వాళ్ళు ఆక్రమించుకొని, సుబ్బయ్య అని అతను ఆక్రమించుకొని కొందరు అతను సపోర్ట్ చేస్తూ అతను బినామీగా పెట్టుకొని నన్ను పొలం మీద పనికుండా రెవెన్యూ వాళ్ళను సర్వే చేయకుండా, సర్వే చేస్తే కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి నన్ను అనవసరంగా ఇంత కాలయాపన చేస్తూ సమస్యను పక్కదారి పట్టిస్తున్నారు. తొందరగా నాకు 6 పట్టాదారు పాస్బుక్లో వాళ్ళ పాస్బుక్ స్పందించి నాకు న్యాయం చేయాలని శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 3,22,359 కోట్ల రూపాయలతో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు చేకూర్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. ఎన్నికల హామీ మేరకు పేదవానికి 3 సెంట్ల భూమి అందజేశామన్న హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. జగనన్న కాలనీలో ఇచ్చిన 1.5 సెంటు కాకుండా 3 సెంట్లు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక సంవత్సర నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఎస్ఎస్ కెనాల్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తామన్నారు. గుడిమల్లం దేవాలయాన్ని శ్రీకాళహస్తీశ్వర దేవాలయ అనుబంధం చేయడానికి దేవాదాయ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఏప్రిల్ 15న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. స్కిట్ కళాశాలకు సంబంధించి జేఎన్టీయూ అధికారులతో, ఎండోమెంట్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, ఈ విద్యా సంవత్సరానికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. దీనికి గాను 1,60,00,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, దీనిపై మంత్రి నారా లోకేష్తో మాట్లాడి కార్యాచరణ రూపుదాల్చడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలకు కావాల్సిన ఎక్విప్మెంట్లు, బిల్డింగ్ల గురించి అడగడం జరిగిందన్నారు. మే నెల నుండి తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు విడుదల చేస్తున్న సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఏపీ స్టేట్ బడ్జెట్ 25-26 దీంట్లో 3,22,359 కోట్లు మరి బడ్జెట్ పెట్టినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అంటే నారా లోకేష్ గారికి, కేశవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టిడ్కో హౌసింగ్ కూడా ఎవరైతే ముందు ₹1,00,000 ₹50,000 కట్టున్నారో
వాళ్ళకి ముందుగా ఇచ్చి రెండో విడతలో మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లనే జగన్మోహన్ కాలనీ స్కామ్ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ కాలనీ దాంట్లో 1.5 సెంట్స్ ఇచ్చినారు కాబట్టి దాన్ని 3 సెంట్లు ఎట్ట చేయాలి? ఎందుకంటే మన ప్రభుత్వం 3 సెంట్లు ఇస్తా అని చెప్పింది కాబట్టి దాన్ని 3 సెంట్లు ఏ రకంగా ఇవ్వాలో ప్లాన్ చేస్తున్నాం. ఉండే జగనన్న కాలనీ కూడా స్పెషల్ యాన్యువల్ ఫండ్ ఏమైతే మరి ఈద్గా మస్జిద్లు కావచ్చు, ఈద్గాలు కావచ్చు, షాదీ ఖానాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయో అవన్నీ యాన్యువల్ మెయింటెనెన్స్ కింద పెట్టి వాళ్ళకి సంవత్సరానికి కనీసం ఒక 50,000 20,000 ఇస్తే దాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పి మారడం జరిగింది. అట్నే ఏదైతే మన డిగ్రీ కాలేజ్ ముందు ఈద్గా ఉందో దాన్ని కూడా ల్యాంకో వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళు కొద్దిగా డబ్బులు సిఎస్ఆర్ కింద ఇచ్చారు. దాంట్లో పెట్టి ఇమీడియట్ గా దాన్ని రెడీ చేస్తున్నాం. వేరే వాళ్ళు కూడా ఇంకా డబ్బులు అడుగుతున్నాం. దాంట్లో భాగంగా నా ఆశ ఏంటంటే వచ్చే సంవత్సరంలో అన్ని ఈద్గాలు రెనోవేట్ చేయాలి. రోడ్డు శాంక్షన్ అయిపోయింది. అవన్నీ కూడా పనులు స్టార్ట్ అయ్యేదానికి జనరల్ క్లియరెన్స్ కూడా చేస్తా ఉన్నారు. దానికి కూడా శంకుస్థాపన వచ్చే వారం రోజుల లోపల శంకుస్థాపన చేస్తాం. అట్నే శ్రీకాళహస్తిలో మన ఊరందూరు దగ్గర టీటీడీ కళ్యాణ మండపం కూడా రెడీ అయిపోయింది. అది కూడా నేను మొన్న బిఆర్ నాయుడు గారితో అన్నతో మాట్లాడడం జరిగింది. లెటర్ ఇవ్వమని చెప్పారు. ఆ లెటర్ పెట్టిన ఇమీడియట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ 1 వీక్ కూడా ఓపెన్ చేసి దాన్ని మొత్తం రెనోవేట్ చేసి మరి కొత్తగా ఉంది కాబట్టి రెడీ చేసి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో మన గుడిమల్లం టెంపుల్ ని తీసుకొచ్చి శ్రీకాళహస్తికి అనుబంధ దేవాలయంగా కలపబోతున్నాం. అది కూడా లెటర్ ఇచ్చి వచ్చాను. అది వచ్చే 1 or 2 months లో దాన్ని కూడా అయిపోతుంది. ఇక్కడి నుంచి నిత్యం పూజలు జరుగుతున్నాయి. కానీ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్ ఆఫ్ కాళహస్తి రాబోతుంది. అది బాగా చేశారు. శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు. 12 రకాల పుష్పాలు, 6 రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. చామంతి, రోజాలు, గన్నేరు, సంపంగి, మల్లెలు, వృక్షి, కనకాంబరాలు, తామర, కలువ, మొగలిరేకులు, మానుసంపంగి పుష్పాలు, తులసి, దవనం, మరువం, బెల్వం, పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు. పుష్పయాగానికి 4 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్లు రమేష్, రాజకుమార్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమలలోని వ్యాసరాజ మఠాన్ని సందర్శించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యుడు నరేష్ కుమార్. మర్యాదపూర్వకంగా కలిసిన చైర్మన్కు పట్టుశాలువ కప్పి పాలిబురి మఠం పీఠాధిపతి విద్యాధీశ తీర్థ స్వామీజీ, భీమనకట్టే మఠం పీఠాధిపతి రఘువరేంద్ర తీర్థ స్వామీజీలు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి మహాభారతం గ్రంథాన్ని చైర్మన్కు బహూకరించారు. హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలను గురించి సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్ని రాష్ట్ర రాజధానుల్లో, విదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్న విషయాలను పీఠాధిపతులకు చైర్మన్ బిఆర్ నాయుడు వివరించారు. శ్రీవారి అనుగ్రహంతో టీటీడీ తలపెట్టే ప్రతి కార్యక్రమం సఫలీకృతం కావాలని పీఠాధిపతులు ఆశించారు. భక్తులు సంతృప్తిగా తిరుమల యాత్రను పూర్తి చేసుకునేలా టీటీడీ పనిచేయాలని పీఠాధిపతులు సూచించారు.
తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద నిర్మిస్తున్న తుడా టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. తుడా ఫ్లాట్స్ అమ్మకాలు తదితర అంశాలపై మంగళవారం తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్కు వేలంపాట నిర్వహించగా విశేష స్పందన లభించిందని అన్నారు. టవర్స్ నిర్మాణ పనుల్లో ఆలస్యమవుతోందని, పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అందరూ పాల్గొని టవర్స్ అమ్మకాలు వేగవంతం చేయాలని అన్నారు. రానున్న ఫిబ్రవరిలోపు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఐ కృష్ణారెడ్డి, ఈఈ రాఘవేంద్ర అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిలాళ్వార్ తిరుమంజనం, మార్చి 30న ఉగాది ఆస్థానం. సప్తవర్ణ శోభితం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పుష్పయాగం. శ్రీనివాస మంగాపురంలో నేత్రపర్వంగా పుష్పయాగం, శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. భజన మండళ్ల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన తిరుమల నడక మార్గం. అన్నమయ్య 522వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా మెట్లోత్సవం. తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిలాళ్వార్ తిరుమంజనం. మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు. మధ్యాహ్నం పూట బడులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.